సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఒక ఎంఎస్ ఎక్సెల్ వర్క్ షీట్ లేదా వర్క్ బుక్ ఓపెన్ చేసినాక డేటా ఎంట్రీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. దానిపై కాపీ పేస్ట్ అలాగే కట్ అండ్ పేస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో we will see the basic difference between the copy paste and cut and paste. So this is our topic. Coming to the first activity, copy paste. See here, for this we're having certain steps. Initially select the cells that you wish to copy. Before that, just I am entering the data into the cells. See here, serial number, after that name of the student and pin number of the student. సో ఇక్కడ 3 cells లో నేను డేటాను ఎంటర్ చేశాను, కానీ నేమ్ ఆఫ్ ది సంథింగ్ ఏదో నాకు కనిపించట్లేదు. సో అలా సెకండ్ సి సెల్ నేను C1 నేను సెలెక్ట్ చేస్తే పిన్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది పక్క సెల్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో ఇలా జరిగేటప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు బి కాలం లో ఉన్నాం కదా, ఆ కాలం యొక్క రైట్ ఎండ్ దగ్గర వెళ్ళేటప్పటికి మనకి ప్లస్ సింబల్ వస్తుంది, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో ఆ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంత విడ్త్ అనేది ఆ సెల్ అనేది అడ్జస్ట్ అవుతుంది, కాలం విడ్త్. అలాగే సి దగ్గరికి రండి, అక్కడ కూడా ప్లస్ సింబల్ వస్తుంది, అగైన్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, పిన్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇక్కడ 1 2 3 4 5 మెంబర్స్ డేటా ఎంటర్ చేద్దాం అనుకున్నాం. ఎస్ సాహిల్, ఆర్ మనోజ్, టి కిరణ్, ఎస్ స్వప్న, జి గిరిజ. సో జస్ట్ రఫ్ గా మనం కొన్ని నేమ్స్ తీసుకున్నాం కనుక 2208 EC 001, 2208 EC 013, 2208 EC 028, 2208 EC 032, 2208 EC 063. సో ఈ విధంగా డేటా అయితే ఎంటర్ చేస్తాము. సో ఇవన్నీ కూడా నీట్గా మనం డేటా ఎంటర్ చేసినాక, సో మన ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే కాపీ పేస్ట్ ఏ విధంగా చేయాలి అని. సో వన్స్ డేటాను ఎంటర్ చేసినాక అవర్ యాక్టివిటీ ఏంటంటే కాపీ పేస్ట్. సో ఇనిషియల్లీ select the cells that you wish to copy. See here, I want to copy the names S Sahil, R Manoj, T Kiran. Right? ఆ సెల్స్ ఏవైతే నేను కాపీ చేద్దాం అనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసినటువంటి ఈ సెల్స్ ని మనం ఎలా కాపీ చేయాలి? సో we know different options, but we will learn the standard procedure here. For that, click on the copy on the clipboard group of the home tab. See, we have already in the home tab of the MS Excel ribbon. In this, we have a group called clipboard. So go to the option. Okay, click on this copy option. సో ఈ విధంగా కాపీ ఆప్షన్ ని యూజ్ చేసి మనం క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే అనదర్ ఆప్షన్ ఈస్ సెల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి మౌస్ తో. వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ కాపీ. ఇలా అయినా కాపీ చేయొచ్చు. ఇంకా లేదు అనుకుంటే అనదర్ మెథడ్ ఈస్ కంట్రోల్ సి. కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తూ సి బటన్ ప్రెస్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 different methods
we can copy the data from the selected Excel cells. Okay. Now select the cells where you would like to copy the data. Suppose I want to copy the selected cells to another sheet named as sheet 2. ఆ సెల్స్ దగ్గర క్లిక్ చేశాను. సెల్ దగ్గర ఏదో ఒక సెల్ దగ్గర క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేసినాక మీకు అగైన్ హోమ్ ట్యాబ్ లో ఉన్నటువంటి క్లిప్ బోర్డ్ గ్రూప్ కి వెళ్తే పేస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ఇట్. సి ఈ నేమ్స్ అనేవి షీట్ 2 లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, కాపీ అయ్యాయి. అట్ ద సేమ్ టైం షీట్ 1 లో యాజ్ ఇట్ ఈస్ గా ఎస్ సాహిల్, ఆర్ మనోజ్, టీ కిరణ్ ఉన్నాయి. అలాగే షీట్ 2 లో మనం ఏవి కాపీ చేసామో ఆ నేమ్స్ అనేవి ఇక్కడ కాపీ అయ్యి పేస్ట్ చేసాం. పేస్ట్ చేసిన నేమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మదర్ షీట్ లో కూడా ఉన్నాయి, ఒరిజినల్ షీట్ లో కూడా ఉన్నాయి. సో ఇంకా అయితే పేస్ట్ చేయడానికి అది ఒకటే ఆప్షన్ అంటే నో, నాట్ ఓన్లీ క్లిప్ బోర్డ్ అంటే కాపీ చేసిన తర్వాత షీట్ 2 లోకి వచ్చి పేస్ట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ మనకి. సో ఒకటి క్లిప్ బోర్డ్ లో ఉన్న పేస్ట్ ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే సెల్స్ పై క్లిక్ చేసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి వి అనే కీని ప్రెస్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మనకి కాపీ అవుతుంది. ఆర్ అదర్వైజ్ రైట్ క్లిక్ చేసి మనకి డ్రాప్ డౌన్ విండోలో పేస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం 3 మెథడ్స్ లో కాపీ చేసిన డేటాని మన రిక్వైర్డ్ ప్లేస్ లో పేస్ట్ చేయొచ్చు. సో ఇది కాపీ పేస్ట్ ఆప్షన్ ఇన్ MS Excel sheets. Now there is another option called cut and paste. సో కాపీ పేస్ట్ కి కట్ అండ్ పేస్ట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? సో ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే, వన్స్ కట్ ఆప్షన్ కానీ యూజ్ చేస్తే ఏదైతే మదర్ షీట్ ఉంటుందో లేదా ఒరిజినల్ షీట్ ఉంటుందో దాంట్లో ఆ డేటా అన్నది డిసపియర్ అవుతుంది అనమాట. సో కంప్లీట్లీ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దిస్ డేటా టు అనదర్ షీట్. అదే కాపీ ఆప్షన్ అయితే ఒరిజినల్ షీట్ లో ఉంటూ అనదర్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట నీ రిక్వైర్డ్ ప్లేస్ లో. సో ఇక్కడ కట్ ఆప్షన్ ఎలా చేస్తాము అంటే, అగైన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఏ సెల్స్ అయితే నీకు కాపీ కట్ చేయాలనుకుంటున్నావో ఆ సెల్స్ సెలెక్ట్ చేయాలి. వన్స్ సెలెక్ట్ చేసినాక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి క్లిప్ బోర్డ్ గ్రూప్ లోకి వెళ్ళాలి. దే we will find an option called cut. Click on this cut tab. Okay, now go to the required sheet. Let us say I want to paste these cells to sheet 3. sheet 3 పై క్లిక్ చేశాను, సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏ ప్లేస్ లో కావాలి అన్నది సెలెక్ట్ చేసుకున్నాక అగైన్ హోమ్ ట్యాబ్ లో ఉన్నటువంటి క్లిప్ బోర్డ్ గ్రూప్ లోకి వెళ్ళి పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. You can click on it. See here, R Manoj, T Kiran, S Swapna. ఈ 3 నేమ్స్ దాని రిక్వైర్డ్ పిన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనము దాని రిలేటెడ్ గా ఉన్న పిన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం కట్ చేసాం షీట్ 1 నుంచి. ఇప్పుడు షీట్ 1 లో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ 3 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంప్టీ అయిపోయాయి. సో కట్ కి కాపీకి మెయిన్ డిఫరెన్స్ ఇదన్నమాట. కాపీ అనుకోండి ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, నీ షీట్ లో నీకు అనదర్ కాపీ క్రియేట్ అవుతుంది. అదే కట్ చేసినప్పుడు ఏమైంది, ఒరిజినల్ షీట్ లో కాపీ అయ్యింది, ఆ సెల్స్ ని సెలెక్ట్ చేసిన కట్ చేసినాక నీ రిక్వైర్డ్ షీట్ లోకి వెళ్ళి పేస్ట్ చేసినాక ఒరిజినల్ షీట్ లో డేటా అంతా కూడా డిసపియర్ అయిపోయింది. See, there is no data here. అయితే కట్ చేయడానికి అది ఒకటే ఆప్షనా? కట్ చేయడానికి అది ఒకటే ఆప్షనా? రైట్, వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ అంటే అగైన్ దాన్ని కట్ చేసాం అనుకోండి, ఎక్కడో దగ్గర ప్లేస్ చేసాం, అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి వి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్స్ నేను కట్ చేద్దాం అనుకున్నాను, కట్ చేసి రిక్వైర్డ్ ప్లేస్ లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి వి ఇవ్వాలి. సో ఈ విధంగా నీకు MS Excel షీట్ లో
కాపీ పేస్ట్, కట్ పేస్ట్ డిఫరెన్స్ అనేది మీరు మెయిన్ అబ్జర్వ్ చేయొచ్చు.